భోగాపురంలో రేపు జరిగే అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నానికి చేరుకోనున్నారు. సాయంత్రం విశాఖ చేరుకున్న అనంతరం రేపటి కార్యక్రమం ఏర్పాట్లను సీఎం సమీక్షించనున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా భోగాపురానికి చేరుకుని కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. రేపు భోగాపురంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీకి ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. సుమారుగా 13,000 మంది బాలికలు సాంప్రదాయ ధింసా నృత్యంతో ప్రధానమంత్రి మోదీకి స్వాగతం పలకనున్నారు. ఈ బహిరంగ సభకు సుమారుగా 3 లక్షల మంది హాజరవుతారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ జన సమీకరణ వీవీఐపీ పర్యటన నేపథ్యంలో నేడు 7,000 మంది పోలీసులతో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భోగాపురంలో రేపు జరిగే అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు నేడు విశాఖపట్నానికి చేరుకోనున్నారు. సాయంత్రం విశాఖ చేరుకున్న అనంతరం రేపటి కార్యక్రమం ఏర్పాట్లను సీఎం సమీక్షించనున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా నేడు భోగాపురానికి చేరుకొని కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. రేపు భోగాపురంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీకి ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. సుమారుగా 13,000 మంది బాలికలు సాంప్రదాయ ధింసా నృత్యంతో ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. ఈ బహిరంగ సభకు సుమారు 3 లక్షల మంది హాజరవుతారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ జన సమీకరణ వీవీఐపీ పర్యటన నేపథ్యంలో 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భోగాపురంలో రేపు జరిగే అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నానికి చేరుకోనున్నారు. సాయంత్రం విశాఖ చేరుకున్న అనంతరం రేపటి కార్యక్రమ ఏర్పాట్లను సీఎం సమీక్షించనున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా నేడు భోగాపురానికి చేరుకొని కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. రేపు భోగాపురంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీకి ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. సుమారు 13,000 మంది బాలికలు సాంప్రదాయ ధింసా నృత్యంతో ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. ఈ బహిరంగ సభకు సుమారు 3 లక్షల మంది హాజరవుతారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ జన సమీకరణ వీవీఐపీ పర్యటన నేపథ్యంలో 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భోగాపురంలో రేపు జరిగే అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నానికి చేరుకోనున్నారు. సాయంత్రం విశాఖపట్నానికి చేరుకున్న అనంతరం రేపటి కార్యక్రమ ఏర్పాట్లను సీఎం సమీక్షించనున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా నేడు భోగాపురానికి చేరుకుని కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. రేపు భోగాపురంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీకి ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. సుమారు 13,000 మంది బాలికలు సాంప్రదాయమైన ధింసా నృత్యంతో ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. ఈ బహిరంగ సభకు సుమారుగా 3 లక్షల మంది హాజరవుతారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, చూద్దాం రేపు భారీగా కూడా వెల్కమ్ బ్యాక్. భోగాపురంలో రేపు జరిగే అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖపట్నానికి చేరుకుంటారు. అలాగే భోగాపురానికి మంత్రి నారా లోకేష్ కూడా అక్కడ చేరుకొని పరిస్థితిని కూడా మొత్తంగా సమీక్షిస్తూ ఉన్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఉత్తరాంధ్రలో ప్రజల కళలకైతే రెక్కలు రాబోతున్నాయి. భోగాపురంలో నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే రేపు
ఉదయం 11 గంటలకైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆ జాతికి అంకితం చేయనున్నారు. దీనికి సంబంధించి గత 10 రోజులుగా కూడా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో హడావిడి నెలకొందని చెప్పవచ్చు. పూర్తి పండగ వాతావరణంలో ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నిర్వహించాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత 10 రోజులుగా కూడా విశాఖపట్నంలో ఆ మంత్రుల బృందం పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ మోడీ సభకి వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టడంతో పాటు అధికారులతో సమీక్షలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే విశాఖపట్నం చేరుకొని సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రాత్రి విశాఖపట్నంలో బస చేసి రేపు ఉదయం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే రోడ్డు మార్గంగా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాత్రికి నేరుగా భోగాపురం విమానాశ్రయం దగ్గరికే చేరుకొని అక్కడ పరిస్థితిని అయితే సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఈ రోజు సాయంత్రమే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా విశాఖపట్నం చేరుకోబోతున్నారు. రేపు మోడీకి స్వాగతం పలికే కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు. అనంతరం అంటే రేపు ఉదయం 11 గంటలకి నేరుగా ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే మోడీ రాబోతున్నారు. అక్కడి నుంచి ఏర్పాటు చేసినటువంటి స్వాగత సత్కారాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా మోడీని పూర్తిగా పండగ వాతావరణంలో స్వాగతం పలికేందుకైతే చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఒక ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పే విధంగా చర్యలు చేపడుతున్నారు. 13,000 మంది బాలికలతో గిరిజన సాంప్రదాయ నృత్యమైనటువంటి దింసా నృత్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని తిలకించిన అనంతరం కూడా మోడీ నేరుగా ఏదైతే పాసెంజర్ టెర్మినల్ తో పాటు కార్గో టెర్మినల్ కూడా పరిశీలించనున్నారు. అనంతరం కూడా జరిగేటువంటి భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి పటిష్ట బందోబస్తు పోలీస్ యంత్రాంగం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. సుమారు 7,000 మంది పోలీసులు అయితే ఇందుకు వినియోగించడం జరుగుతుంది. వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వినియోగిస్తున్నారు. అదే విధంగా 3 లక్షల మంది ప్రజలు ఈ సభకి హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో వేలాదిగా ఉన్నటువంటి ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలను కూడా ఇందుకు వినియోగించడం జరుగుతుంది. వీటిలన్నింటినీ కూడా పార్కింగ్ కి సంబంధించి కావచ్చు, రూట్ మ్యాప్ కు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రజల కళల సాకారం కాబోతున్న నేపథ్యంలో ఇదొక అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజల ఏదైతే అభివృద్ధికి గేట్వేగా మారుతుందని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వలసలు నివారించడానికి ఫార్మా, ఐటీ, అదేవిధంగా ఇతర రంగాలు, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, సీ ఫుడ్, వ్యవసాయ రంగాల అభివృద్ధి, వీటన్నిటి మీద కూడా ఈ ఎయిర్పోర్ట్ అయితే ప్రభావం చూపిస్తుందని చెప్పి చేస్తున్న నేపథ్యంలో రేపు మోడీ సభకైతే పూర్తి పండగ వాతావరణంలో ఏర్పాట్లు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.